హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మీకు మా మాస్టర్ బెడ్రూమ్ అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కంప్లీట్గా ఎలా ఉంటుందో డీటెయిల్గా వీడియోలో చూపిద్దాం అనుకుంటున్నాను. ఆల్రెడీ నేను వంటగది అండ్ మన దేవుడి గది అయితే పెట్టాను లాంగ్ వీడియో, చాలామంది చూసారనమాట. సో సింపుల్గానే ఉంటుంది, అంత పెద్ద చెప్పుకోదగ్గ ఐటమ్స్ అయితే ఏమి ఉండవు. బట్ చూపిద్దాం ఓవరాల్గా ఎలా ఉంటుందా అనేసి అయితే చూపిస్తున్నాను. ఇది నేను ఓన్లీ టవల్స్ ఆరబెట్టుకోవడానికే పెట్టించుకున్నాను, రెగ్యులర్ టవల్స్ వేయడానికి స్టీల్ రాడ్ అనమాట. నెక్స్ట్ ఓల్డ్ బెడ్డేనండి, అంత పెద్ద ప్లానింగ్ ఏం చేయలేదు. మనం ఇల్లు కట్టుకునేటప్పుడు చాలా అనుకుంటాం, ఫర్నిచర్ కానివ్వండి, ఇది కానివ్వండి, సో ఇంకా చాలా ఉంటవి. బట్ మనకు బడ్జెట్ అనేది తగ్గిన కొద్దీ కొన్ని కాంప్రమైజ్ అవుతూ ఉంటాం అనమాట. సో మొత్తానికైతే క్రీమ్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో ఉంటుంది మాది కబోర్డ్ వర్క్ మాస్టర్ బెడ్రూమ్లో. ఇది విహానాదిత్యదండి. ఆల్మోస్ట్ ఒక్క బ్యాగ్లో ఒక 20 డ్రెస్ అట్లా పట్టుతాయి. పిల్లలవి అయితే 20-25 దాకా కూడా పెట్టుకోవచ్చు. అంటే ఇక మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. ఒక 4లో నేను సర్ది పెట్టాను, మిగతావి అయితే వెయ్యనివి ఉన్నాయి, ఇంకా వేసేవి ఉన్నాయి, కొత్తవి కూడా అందులోనే పెట్టాను. ఇక వాడినవి అయితే ఎక్స్ట్రా స్టోరేజ్ ఉంటాయి కదండి, అవి పైన అందని ర్యాక్లలో పెట్టేస్తాను అనమాట. ఇది నాది ఈ కబోర్డు, అయినా అక్కడ ఒక బీరువా సరిపోయింది. ఇక్కడికి వచ్చినాక ఒక్కొక్క కబోర్డు కూడా సరిపోవట్లేదు. మన లేడీస్ అంతేనండి, ఎంత ప్లేస్ ఉంటే దాన్ని అంతలా వాడేస్తాము. రెగ్యులర్ వేరు అన్నీ ఇక మొత్తం ఇక్కడే పెట్టేస్తాను. ఇది నెక్స్ట్ మా హస్బెండ్ది. ఈ రోజే తనది లాండ్రీ వేసే బట్టలు కొన్ని ఇందులో తక్కువనే ఉంటాయండి. ఒక 10 షర్ట్స్ 10 అట్లా తను వేసుకునే రెగ్యులర్ పాయింట్స్ షర్ట్స్ అన్ని ఈ రోజు లాండ్రీకి వేసా. 15 10 అలా వేస్తాను అనమాట. అందుకే తక్కువ ఉన్నవి, కంప్లీట్గా అవి కూడా నిండిపోతాయి టవల్స్ అవి వీటితోని. ఇది తనదే. మాకు ఒకటి ఏంటంటే ఇక్కడ ఇటు సైడ్ ఇచ్చింది కంప్లీట్గా గోల్డ్ కానివ్వండి, అంటే మనీ కానివ్వండి, అది లాకర్స్ అన్నమాట, మంచి ఇచ్చారు. దాన్ని డీటెయిల్గా నేను ఒక షార్ట్లో పెట్టాను అనుకుంటా, బట్ అంత పెద్ద ఇప్పుడు చూపించే అంత గోల్డ్ ఏం లేదనుకోండి. ఇవైతే మన దుప్పట్లు అవి ఇవి ఉంటాయి కదా, అవన్నమాట. ఇక డ్రెస్సింగ్ విషయానికి వస్తే ఇదైతే సింపుల్గానే పెట్టించా. మిర్రరు అంత లాంగ్ కూడా కాదు, జస్ట్ చూసుకున్నామా రెడీ అయినామా అంతే, సింపుల్. ఇంట్లో పెద్ద చెప్పుకోదగ్గ ఐటమ్స్ ఏముండే కాబట్టి డీటెయిల్గా చూపివ్వట్లేదు. రెగ్యులర్గా వాడుకునే కోమ్స్ క్రీమ్స్ అవి అంతే. ఇది వచ్చేసి ఫోల్డింగ్ టేబుల్ అయితే ల్యాప్టాప్ కానివ్వండి, వర్క్ అంటే మంచి ఐరన్కి కానివ్వండి, అలా యూజ్ చేసుకోవడానికి మంచి కంఫర్టబుల్గా ఉంటుంది ఫోల్డింగ్ టేబుల్. నాకు ఇది బాగా నచ్చుతుంది. మనకి అవసరం లేనప్పుడు దాన్ని అలా మనం ఫోల్డ్ చేసేసుకోవచ్చు, ప్లేస్ మనకి వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఆల్మోస్ట్ మా సీలింగ్ కానివ్వండి, కబోర్డ్ కానివ్వండి, కలర్ కాంబినేషన్ డోర్ కానివ్వండి, అంత దగ్గర అంటే బాత్రూమ్ డోర్ ఈవెన్ అది కూడా సేమ్ ఈక్వల్ కలర్లో ఉండే విధంగా మ్యాచ్ అయ్యే విధంగానే ఉంటుందన్నమాట. సీలింగ్ కూడా మేము సింప్లీగా పెట్టించు. మా వాష్రూమ్ విషయానికి వస్తే చాలా స్పేసియస్గా ఉంటుందండి. విహానాదిత్య రూమ్లో కూడా అంతే, చాలా పెద్దగా చిన్నగా మెల్లగా ఒక చిన్న కిచెన్ ఉన్నంత పెద్దగా ఉంటుందన్నమాట. సో మొత్తానికైతే ఇలా ఏ గారా లేకుండా నేను వీక్లీ 2 టైమ్స్ క్లీన్ చేస్తాను. ఎందుకంటే మేము తక్కువ మెంబర్సే ఉంటాం ఇంట్లో, మళ్ళీ ఎవరి వాష్రూమ్ వాళ్ళే వాడుకుంటాం కాబట్టి వీక్లీ 2 టైమ్స్ మాత్రమే క్లీన్ చేస్తాను. కానీ అసలు స్కిప్ చేయను, అందుకే 1 ఇయర్ అయినా అంత నీట్గా ఏ గారా లేకుండా నీట్గా ఉందన్నమాట. సో వాష్రూమ్ ఎంత నీట్గా ఉంటే మన ఆరోగ్యం అంత మంచిగా ఉంటుందండి. ఇది మాత్రం 100/100 అన్నమాట. నేను ఎందుకంటే దీన్ని అస్సలు నెగ్లెక్ట్ చేయను. నెక్స్ట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇందులో కూడా మీరు ఆల్మోస్ట్ షార్ట్లో చాలాసార్లు చూసారు. ఏమేమి ఉంటాయి అన్నది ఒకసారి ఓవరాల్గా టోటల్ కంప్లీట్ లాంగ్ వీడియోలో చూపిద్దామని ఈ వీడియో పోస్ట్ చేశాను అనమాట. ఈ టేబుల్ అయితే అది ఓల్డ్ టేబుల్, నేను ఒక వీడియో కూడా పెట్టాను. ఓల్డ్ అంటే ఒక 40 ఇయర్స్ టేబుల్ అనుకోండి. ఇదేంటి ఫ్యాన్ అయితే చాలా డస్ట్ ఉందండి. నేను ఈ రూమ్ ఎక్కువ క్లీన్ ఎప్పుడో ఒకసారి బొమ్మలు క్లీన్ చేసినప్పుడే చేస్తాను. అవైతే క్లీన్ చేస్తా బొమ్మలు, కానీ రూమ్ అంత ఎక్కువ ఏం స్పెండ్ చేయడు, బొమ్మలు తీసుకొచ్చి హాల్లోనే ఆడతాడు కాబట్టి డస్ట్ ఎక్కువ ఉందన్నమాట. ఇది వాడు ఫస్ట్ బర్త్డే సైకిల్ గిఫ్ట్ చేశారు మా అక్క వాళ్ళు. ఇది స్లైడర్ మా హస్బెండ్ తీసుకున్నారు, స్ట్రోలర్ మా అన్నయ్య కొనిచ్చారన్నమాట. నెక్స్ట్ ఇది కుట్టు మిషన్, మీకు తెలిసిందే. వాడు ఇంట్లో కుక్కోవడానికి ఇప్పుడు కొత్తగా ఇంకొక సైకిల్ వచ్చింది, వాళ్ళ అత్త వాళ్ళు కొనిచ్చారు మొన్న రీసెంట్ 3rd బర్త్డేకి 4th బర్త్డేకి. స్వింగ్ కార్ కూడా బర్త్డేకి మా అన్నయ్య ఇచ్చాడు. ఇవన్నీ గిఫ్ట్స్ ఏనండి, మేము తీసుకున్నవి ఇందులో 1-2 మాత్రమే. ఈ ఈటింగ్ చైర్ మా చిన్నక్క తీసుకున్నారు. ఇది స్వింగ్ కార్ మా అన్నయ్య గిఫ్ట్ చేశారు. నెక్స్ట్ ఇవన్నీ ఈ డాక్టర్ సెట్ మేమే తీసుకున్నాం అన్నమాట. ఈ ఫ్రూట్స్ కూడా ఎవరు గిఫ్ట్ చేశారు బర్త్డేకి. ఈ హోలీ సెట్ అంటే స్కూల్కి యూజ్ అయ్యే థీమ్స్ మాత్రం ఇక్కడ మేము తీసుకున్నవి ఉంటాయి. ఈ స్వింగ్ చైర్ కూడా మా పెద్దక్కయ్య తీసుకున్నారు, గిఫ్ట్ చేశారు. ఇవి చిన్నప్పటివి మెమొరీ ఉంటాయని అందులో పెట్టేస్తాను అనమాట. ఇవన్నీ గిఫ్ట్ వచ్చినాయి. టాకింగ్ ట్రీ కానివ్వండి, రింగ్స్ కానివ్వండి, ఇవన్నీ వాళ్ళ జాతరలు అటు ఇటు వెళ్ళినప్పుడు వాళ్ళ అత్తయ్య వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు పెద్ద అమ్మ వాళ్ళు అంత వాడికి
మంచి లవ్ ఎఫెక్షన్ ఉండే వాళ్ళందరూ తీసుకొచ్చిన గిఫ్ట్స్. ఇది కూడా మా చిన్నక్క ఎక్కడో వెళ్తే తీసుకున్నారు ఆ పిల్లో అన్నమాట. నెక్స్ట్ కింద సెల్ఫ్లో మా అత్తమ్మ వాళ్ళ ఫొటోస్ ఉంటాయి. ఇవి కూడా చిన్న చిన్న టాయ్స్ అండి. ఇవన్నీ కూడా గిఫ్ట్స్ వచ్చినాయి. ఆల్మోస్ట్ 99% గిఫ్ట్స్ వచ్చినాయి ఉన్నాయి. ఆదిత్యకి 21st చాలానే వచ్చాయి, బర్త్డేకి ఫస్ట్ బర్త్డేకి, మళ్ళీ మొన్న రీసెంట్లీ 4th బర్త్డేకి వచ్చినాయి చాలా. సో అందుకే ఇక మేము తీసుకునే ఎక్కువ లేవు. ఇక్కడ మా అత్తమ్మ మామయ్య, మా హస్బెండ్ వాళ్ళ నానమ్మ తాతయ్య వాళ్ళ ఫొటోస్ అనమాట. ఇది ఓవరాల్గా వాడికి ఉన్న టాయ్స్ ఇటు సైడ్ ఉంటాయి. ఇవి కంప్లీట్గా వీటన్నిటితో ఏం ఆడాడు. ఎవరైనా వస్తే మాత్రం ఎక్కువ స్పెండ్ చేస్తాడు. ఎక్కువ బుక్స్తోనే స్పెండ్ చేస్తారు రెగ్యులర్గానైతే. అంటే వాడికి ఏంటంటే ఇవన్నీ ఉన్నప్పుడు ఎవరన్నా ఆడుకోవడానికి ఉంటే బాగుంటుంది అన్న ఫీలింగ్. నేను ఇక్కడ కబోర్డ్ ఎందుకు చేపివ్వలే అంటే అంత అవసరం ఏం లేదు తనకి, విహానాదిత్యకి. ఇప్పుడైతే అది స్పెండ్ చేసే రూమ్ కాదు కదా ఎందుకు అనేసి నేను చేపించుకోలే అనమాట. ఇటు సైడ్ అయితే వాడు ఇక్కడ స్పెండ్ చేస్తాడండి అవన్నీ, ఆ చార్ట్స్ చూసుకుంటూ మార్కర్తో ఆ బోర్డ్ పైన మంచిగా స్పెండ్ చేస్తాడు, మంచిగా రాస్తాడు. ఆ చైరు అవన్నీ కూడా ఓల్డ్ వేనండి, పెయింట్ వేసి పెట్టాను. మా హస్బెండ్ వాళ్ళ తాత వాళ్ళు చేపించినవి అన్నమాట. ఇది సీలింగ్ ఇంతేనండి సింపుల్గా. వాష్రూమ్ విషయానికి వస్తే మాస్టర్ బెడ్రూమ్లో ఎంత అయితే స్పేసియస్గా ఉందో చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా అంతే స్పేసియస్గా పెట్టించాము. వాస్తు ప్రకారం చిల్డ్రన్స్ బెడ్రూమ్ కంటే మాస్టర్ బెడ్రూమ్ కొంచెం పెద్దగా ఉండాలి కాబట్టి ఒక ఫీట్ అట్లా చేంజ్ చేస్తారు. మ్యాక్సిమం మొత్తం సేమే ఉంటుంది. మొత్తానికైతే మా మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఏ విధంగా ఉందో చూసారు కదా. కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, మీకు ఇందులో ఏ రూమ్ నచ్చిందో కూడా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.